మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అంటే ఎగువ దిగువ సన్నిధిలో ఎంతో కాలంగా భక్తులకు మెరుగైన సేవలు అందించే అంశంలో పెండింగ్లో ఉన్నటువంటి ఒక్కొక్క అంశం మాత్రం గాడిలో పడుతూ ఉన్నాయి. తాజాగా కొండ ఎగువ ప్రాంతం అంటే పానకాల లక్ష్మీనరసింహ స్వామి కొండపైన ఆలయ అధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి అంటే అందరికీ గుర్తొచ్చేది పానకం. అవును, ఇప్పటి వరకు కేవలం మొక్కు తీర్చుకోవడానికి పానకం అంటే ఒక్కొక్క టికెట్ మీద 35 రూపాయలతో పానకం అనేటువంటి పంపిణీ చేస్తూ ఉంటారు. అయితే మొక్కు తీసుకునేటువంటి వాళ్ళు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని వర్గాల భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదంగా ఈ పానకాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. గత 2 రోజుల నుంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. భక్తుల నుంచి మంచి స్పందన వస్తుంది. శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం అంటే అందరికీ గుర్తొచ్చేది బెల్లం పానకం. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల భక్తులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు ఆలయ అధికారి కె సునీల్ కుమార్ తెలియజేశారు. ఉభయ రాష్ట్రాల నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో వారి యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రోజుకు సరాసరి 3,000 నుంచి 4,000 మంది భక్తులు, మరి ముఖ్యంగా సెలవు దినాల్లో వీరి యొక్క సంఖ్య బాగా పెరుగుతోంది. మరోవైపు స్వామివారి యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం దిగువ సన్నిధిలో మొదలుపెట్టారు. పండుగ దినాల నేపథ్యంలోనే ఈసారి పెద్ద మొత్తంలోనే ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తూ ఉన్నారు.